V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. పిల్లల నుండి పెద్దల దాకా ఎదురు చూసే పండుగ దసరా. ఇంటిల్లిపాదికి కొత్త బట్టల కొనుగోలుతో హడావుడి ఒక నెల ముందు నుండే మొదలవుతుంది. ఎంతో ఉత్సాహంగా దేశమంతా ఒకటే కోలాహలం. దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను ధనిక, పేద, కులం, జాతి అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి జరుపుకుంటారు. దసరా రోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు. అందుకే ఆ పర్వదినాన్ని విజయదశమి అని కూడా అంటారు. సమస్త జనులందరికీ సకల విజయాలు కలగాలని కోరుకుంటూ V3 న్యూస్ ప్రత్యేక కథనం. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గా అష్టమి, మహర్నవమి, విజయదశమి. విజయదశమి నాడు దేదీప్యమానంగా వెలిగే చిద్రూపి అయిన రాజరాజేశ్వరి రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్ర ఉన్నాయి. దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతము ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకుంటారు కనుక ఆ రోజు విజయదశమి అని కూడా అంటారు. ఇలా అనేక పురాణ కథలు ఉన్నాయి. షమీ పూజ విజయదశమి రోజు ఎంతో ముఖ్యమైనది. షమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను షమీ వృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందారు. షమీ వృక్ష రూపంలో అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధిస్తారు. షమీ శమయతే పాపం షమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే ఈ శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు. సంవత్సర కాలంలో సేవలందించిన వారు గృహస్థుణ్ణి మామూలు అడగడము, వారు కొంత ఇచ్చుకోవడము అలవాటే. దీనిని దసరా మామూళ్ళు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడుచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికి, కూతురికి నూతన వస్త్రాలు, కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా ఒక సాంప్రదాయం. దేశంలోని కొన్ని ప్రాంతాలలో దసరా, రామలీల వేడుకలను జరుపుకుంటారు. ఎందుకంటే రాముడు ఒకే రోజు రావణుడిని చంపాడని నమ్ముతారు. రావణుడి భారీ విగ్రహాలను తయారు చేస్తారు. ప్రజలు రామాయణ నాటకాన్ని అమలు చేస్తారు. నాటకం చివరలో రావణుడి విగ్రహాలను తగలబెడతారు. తెలంగాణలో షమి పూజ తర్వాత పాలపిట్టను చూసే సాంప్రదాయం ఉంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభసూచకంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇదే రోజు రావణాసురుడిని అంతమొందించిన శ్రీరాముడు యుద్ధంలో ఘన విజయం సాధించాడు. మహిషాసురుడి వధ లాంటి విజయాలు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే. అందుకే పండుగ నాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావించాలని పండితులు చెబుతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దసరా పండుగను వేర్వేరుగా జరుపుకుంటున్నప్పటికీ సాధారణ ఇతివృత్తం చెడుపై మంచి విజయం. ఇది హిందువులకు చాలా ముఖ్యమైన, పవిత్రమైన పండుగ. విజయదశమి సందర్భంగా సమస్త లోకానికి సకల విజయాలు సాధించడానికి పరాశక్తి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.